రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు, తగ్గిపోతున్న అడవులు చూసి ఆ ఊరి వారంతా ఆలోచించారు. చెట్లే తమ జీవితాలకు శ్రీరామరక్ష అని భావించారు. ఊరంతా చేతులు కలిపి బండరాళ్లతో ఉన్న అడవిలో పచ్చదనం నింపారు. ప్రభుత్వం చేపట్టే హరితహారం కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచారు. ఎటు చూసినా పచ్చని చెట్లతో కలకలలాడుతున్న ఈ గ్రామం పేరు ఓగులాపూర్. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఉంది. 2000 మంది ఉండే ఈ ఊరు ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండి ఉండేది. తీవ్రమైన ఎండలు, వర్షాభావం వల్ల వచ్చే సమస్యలు తెలుసుకున్నారు. నీడనిచ్చే చెట్లు లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులను గ్రహించారు. వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి 2000 ఎకరాల్లో టేకు మొక్కలు నాటారు. వీరు నాటిన మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. 30 ఏళ్లుగా వీటిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుండడం వల్ల 10 కిలోమీటర్ల దూరం వరకు పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్నాయి. ఓగులాపూర్ వన సంరక్షణ సమితికి అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రశంసాపత్రం కూడా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి వారి కృషిని మెచ్చుకున్నారు. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు సమ్మర్కున్న ఇప్పటికి ఈ మన ఒక స్టేట్లోనే ప్రధాన స్థానం వచ్చింది ఒకప్పుడు జంగల్కు. ఇంత చల్లదనం గురించి ఈ ప్రొటెక్షన్ ఇస్తున్నాం కాబట్టి మాకు జంగల్తోటి చాలా యూజెస్ ఉన్నాయి. దీంతో వర్ష ప్రభావం కానీ మాకు ఈ ఏరియాకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇక్కడ వర్షం ఎక్కువ పడ్డది. ప్రొటెక్షన్ ఇవ్వడం జంగల్ ప్రొటెక్షన్ మాత్రం 100% మా ప్రొటెక్షన్ ఇస్తున్నాం. వాచర్లు కానీ ఇప్పుడు మా విఎస్ఎస్ కమిటీ మెంబర్లు ఒక 16 మెంబర్స్ మా కమిటీ మెంబర్స్, మేము చైర్మన్. ఏదైనా ఏరియాకు ప్రాబ్లం వస్తుందంటే సర్పంచ్ గారు కూడా సహాయం తీసుకుంటాం. రాత్రి నైట్ ఎప్పుడైనా కానీ పెట్రోలింగ్ చేస్తాం రాత్రి. చెట్ల సంరక్షణకు ఊరి వారంతా కలిసి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి చెట్టుకు అంకె వేశారు. దీనివల్ల ఎవరైనా ఒక చెట్టు కొట్టినా తెలిసిపోయేది. ఇక వర్షాన్ని ఒడిసి పట్టేందుకు గుంతలు తవ్వారు. ఎక్కడికక్కడే భూమిలో ఇంకేలా ఏర్పాట్లు చేశారు. చెట్ల వల్ల ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయని వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ 10 కిలోమీటర్ రౌండ్ మొత్తం మేము ఊరు గ్రామస్తులు అందరం కలిసి మనం కాపాడుకుంటాం. ఎవరు ఊరోళ్ళు ఏ కర్ర కానీ ముట్టుడు బంధు. అప్పటికిప్పుడు బాగా మంచిగా అయిపోయింది. మాకు వర్షాలు పుల్లు పడతాయి. ఇంతకుముందు వర్షాలు పడకపోతుండే, గదే పెసరి ఏండ్లు అవి వేసుకొని బతుకున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం పుల్లు వర్షాలు పడతాయి. కొంచెం మొగులు కాగానే గుట్టల పైన పుల్లు వాన చంపుతుంది సార్. అధికారులు కాస్త సహకరిస్తే మరిన్ని మొక్కలు పెంచుతామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో మరో 2000 మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు సిద్ధమయ్యారు.